ఛానల్. మేము ఇవాళ అయితే మళ్ళీ తలకోనకైతే వెళ్తున్నాము. తలకోనలో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తామో వెళ్ళమో నాకైతే తెలీదు. కాకపోతే మేము ఇవాళ అయితే ఒక చిన్న పార్టీకి అయితే వెళ్తున్నాం. పార్టీలో మేము అనేది ఏం చేస్తామనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేటివి రావడానికి ఎంతో హెల్ప్ అవుతాయన్నమాట. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు అయితే మీ నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. అలాగే మొన్న అయితే తలకోన అయితే వీడియో చేసాం, కానీ దాంట్లో క్లియర్ గా అయితే మీకు చూడని ప్రదేశాలను కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. అలాగే మంచి మంచి ప్లేస్లు, అలాగే తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి తలకోనకి, ఏ ప్రదేశాలు చూడొచ్చు, అలాగే చిన్న పార్టీ అయితే ఉంది. ఆ పార్టీలో మేమైతే ఇవాళ చికెన్ విత్ ఫ్యామిలీతో అందరం కూడా ఎంజాయ్ చేయబోతున్నాము. ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకుంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది, ఒక ఫ్యామిలీ వెళ్తే ఎక్కడ తలకోనలో ఎక్కడ మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఏ వంటలు అనేది కూడా చేసుకోవాలి, అలాగే ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకెళ్తాం ఏమేమి అనేది కూడా మీకు పూర్తిగా అయితే చూపిస్తాము. లెట్స్ గో, వెళ్దాం. మొత్తానికైతే తలకోనలో ఎంట్రన్స్ అయిపోయి తలకోన తొట్టి దగ్గరికి అయితే వచ్చేసాము మేమైతే. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. నీళ్ళల్లో మునగడానికి కూడా కూలింగ్ వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటేనే మాతో పాటు వచ్చిన పిల్లోళ్ళంతా ఉన్నారు చూడండి. పిల్లోళ్ళు ఏం కాదు, పెద్దోళ్ళే. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తుంటే కింద ఏమున్నాయో అవి అలానే కనిపిస్తున్నాయి. అసలు ఎవరు నీళ్ళని ఇంకా టచ్ చేసినట్లేదు. టచ్ చేసింటే నీళ్లు పాడైపోయి బురదలాగా అయిపోయి ఉండేవి. కాకపోతే ఇప్పుడు నీళ్లు లోపల ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నాయి. చూడండి, అక్కడైతే చేపలు కూడా ఉన్నాయి. మాతో పాటు వచ్చిన పిల్లలు చూడండి నీళ్ళు ఎంత బాగా దూకి ఈత కొడుతున్నారో. వాళ్ళైతే అసలు లోపల నుండే కొడుతున్నారు, అసలు బయటికి కూడా రావటం లేదు, అలా కొట్టారు. చాలా చల్లగా ఉన్నాయని అయితే చెప్తున్నారు వాటర్. ఇక్కడైతే కోతి పిల్ల చూడండి ఎంత బాగా ఏనుగుతొండంలో ఉండి నీళ్ళైతే ఎంత బాగా తాగుతుందో. అరే ఏంట్రా ఇది! ఇక్కడైతే చాలా కోతులు కూడా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా కోతులు అయితే ఉన్నాయి. అది నీళ్లు చూడండి ఎంత బాగా తాగుతుందో, మీకు కనిపిస్తుంది చూడండి ఎంత బాగా తాగుతుంది. మేమైతే మళ్ళీ నీళ్ళల్లో మునుక్కుంటూ అక్కడ నుంచి అయితే గుడి దగ్గరికి అయితే మసాలా బురుగులు తీసుకోవడానికి అయితే వచ్చేసాము. మసాలా బురుగులు అయితే కలుపుతుంది అవ్వ.
కలిపేదానికి చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆ కోతులు ఎవరిని చాలా దేశాలు అయితే చేస్తున్నాయి వాటిని కలిపేదానికి కానీ మొదటితో వాటర్ లేవు, వాటర్ తీసుకురాలేదు. మేమైతే వండుకుంటుంటే వాటర్ అయితే అక్కడ పెట్టేస్తున్నాము. ఎక్కడ తినాలనుకుంటున్నాము అక్కడ అవన్నీ మసాలా ఊరికి అయితే కలిపి త్వరగా అయితే వెళ్ళాలనుకుంటున్నాము. టేస్ట్ వచ్చేసి సాల్ట్ ఏమైనా తక్కువ లేటగా ఉల్లిపాయలు వేయి బాగుంటాయి చెప్పాను. తర్వాత క్యారెట్ కొత్తిమీర కూడా వేసాను, చాలా బాగుంటుంది. క్యారెట్ కొత్తిమీర కూడా అయితే వేసాను. మొత్తానికైతే బొరుగులు కలపడం అయితే అవి స్టార్ట్ చేసుకొని చెప్పి చాలా ఇబ్బందిగా ఉంటున్నట్టు వండుకొని తినాలి. చాలా టైం అయితే అవుతుందనేసి నేనైతే చెప్తున్నాము. మాతో పాటు వచ్చిన వాళ్ళంతా లోపలైతే ఉన్నారు, వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉన్నారు. నేనైతే మసాలా బొరుగులు తీసుకెళ్ళడానికి అయితే నేను అక్కడ నిలబడుకున్నాను. అవ్వ పాపం చాలా అయితే ఇచ్చింది. 20 రూపీస్కే బొరుగులు అయితే చాలా టేస్ట్ కూడా అనిపించాయి. నాకైతే చాలా బాగున్నాయి. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది. ఇక్కడైతే గుడి అనమాట. గుడి ముందర అయితే నేనైతే మసాలా బొరుగులు తీసుకున్నాను. గుడి అనమాట, లోపల గర్భగుడి. దర్శనం అయితే చేసుకోవచ్చు. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మేము దగ్గరే కాబట్టి ఎప్పుడు అనుకున్నా వస్తాము, దర్శనం చేసుకుంటాం. మీకు దర్శనం చేసేదానికి చూపించేదానికి కూడా ఇక్కడ వీలైతే లేదు. లోపల కెమెరా అయితే తీసుకొని పోకూడదు కాబట్టి మీకైతే దర్శనం చూపించలేకపోతున్నాను. చూడండి, ఇక్కడైతే మాతో పాటు వచ్చిన పిల్లలంతా టెంకాయ తీసుకుంటున్నారు దేవుడికి కొట్టేదానికైతే. ఈ పిల్లోని బర్త్డే అనమాట. అక్కడ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, ఆ పిల్లోడిదే బర్త్డే అనమాట. ఆ పిల్లోడు అకేషన్ వల్లే మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే లోపల గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ లోపలికి అయితే వెళ్ళొచ్చు మనము. లోపలైతే పిల్లలకి ఆడుకోవడానికి ఎవరైనా వచ్చిన అంటే సినిమా షూటింగ్స్ అలా ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇక్కడైతే అంటే రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా భయం వేస్తుంది. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మొత్తానికైతే మేము అక్కడ నుండి వచ్చేసి వంట చేసుకొని తినడానికైతే వచ్చేసాము. ఇక్కడ తలకోనలో షూటింగ్ బండ్ అంటారు. ఇక్కడైతే అన్నీ బర్త్డే బాయ్ తెచ్చాడనమాట. ఆ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయిదే బర్త్డే, తన పేరు సాయి అనమాట. అన్నీ తనవే అనమాట. ఎందుకంటే మామూలుగా మేము వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలంటే అన్నీ అందరం కలిసి తెచ్చుకుంటాం. కాకపోతే తను బర్త్డే కాబట్టి తనే తెచ్చాడు అన్నీ. అయితే అక్కడ మా బావ మా అక్క అయితే వంట చేస్తున్నారు. మా బావ అయితే చికెన్, మా అక్క అయితే రైస్ అయితే చేస్తుంది. నేను చూస్తూ నిలబడుకున్నాను. సూరి కూడా చూస్తూనే నిలబడుకున్నాడు ఆయన కూడా. పొగ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే
ముందు రోజే వర్షం పడడం వల్ల అయితే పొయ్యి నానిపోయిందనమాట. మేము ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు అదే పొయ్యిల మీద చేసుకొని తిన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ పొయ్యిల మీద చేసుకొని తింటున్నాము. మా బావ అయితే కట్లు పెట్టి మంటేస్తున్నాడు. తన పేరు నాని, తనే వంట చేస్తానని. చికెన్ అయితే తనే చేశాడనమాట. చాలా బాగా టేస్టీగా చేస్తాడని మేమైతే తన్నే చేయమని చెప్పాము. మొత్తానికైతే తను కూడా చికెన్ అయితే వండేశాడు. చాలా బాగుంది చికెన్ అయితే, చూడడానికే వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ అమ్మ అమ్మ. చాలా టేస్టీగా ఉంది. ఒక ముక్క ఎత్తుకొని నేనైతే తిన్నాను. మొత్తానికైతే చేసుకొని తినేసాం. తన బర్త్డే కాబట్టి తనే అందరికీ అయితే పెడుతున్నాడు. మేము వచ్చిన వాళ్ళంతా కూర్చొని మేమైతే తినేసాము. చాలా బాగా టేస్టీగా ఉంటుందని అని దగ్గరే చేపించాము. చాలా టేస్టీగా అనిపించింది. మొత్తానికైతే పూర్తిగా అందరం కూర్చొనేసి తినేద్దామని చెప్పి మేమైతే కూర్చున్నాం. సాయి అయితే పెడుతున్నాడు. ఇక్కడ చూడండి, మా బావ చిన్న కొడుకు అయితే లడ్డు అయితే చూస్తున్నాడు. నా కింద అన్నం పెట్టలేదు. నాలాంటి అందమైన బావ అయితే చూసి నవ్వుతున్నాడు. ప్రవీణ్ అయితే చూస్తున్నాడు. నేను కూడా ఎర్రగడ్డ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను తిందామని. మొత్తం తినేసి ఇకైతే బయలుదేరేస్తాం. చూడండి, ఇదైతే చికెన్, ఇదైతే రైస్. ఇంకా తినేసి జ్యూస్ కూడా తెచ్చుకున్నాం, థమ్స్అప్ అయితే తాగేసి తినేసి మేము ఎక్కితే బయలుదేరేస్తాం. ప్రతి ఒక్కరూ వీడియో నచ్చింటే సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం వల్ల మేము మరికొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాం.